ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానము కొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఏంటండి? పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట చెప్పి బలపరుస్తూ అనేకమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆ క్రమంలోనే మరలా ఇక్కడ నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడొద్దు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనల్ని ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు, ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని కూడా చెప్తున్నాడు ప్రభు. మనల్ని ఎక్కడి నుంచి పిలుచుకున్నాడంటే భూ దిగంతముల నుండి. ఎక్కడి నుంచి అంటే భూ దిగంతముల నుండి పట్టుకొని దాని కొనల నుండి. కొన అంటే ఏంటి? చివరి భాగం. మీకు అర్థమవుతుందా? మీకు అర్థం కావాలని చెప్తా. ఒక డాబా ఎక్కాం, ఒక మేడ ఎక్కాం, పునమన్ మందిరం ఎక్కాం. మందిరం ఎక్కి ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చాం. దాన్ని ఏమంటారు? చివరి భాగం. ఇక దాని తర్వాత అడిగేసామనుకో ఎక్కడ ఉంటాం? కింద ఉంటాం. పడిపోతాంగా, ప్రమాదమేగా. అంటే దాదాపు కొద్దిగా ఎత్తున్నటువంటి ఈ స్థలంలో నుంచి పైనుంచి కింద పడితేనే ప్రమాదం జరిగే అవకాశం ఉంటే, మరి భూ దిగంతముల నుండి దాని కొనల నుండి ఆయన పట్టుకుని మనల్ని తీసుకొచ్చాను, పిలుచుకున్నాను అన్నాడు కదా. ఆ భూమి చివరి నుంచి ఇక మనం భూమి చివర దాటిపోయిందంటే ఎక్కడికి పోతాం? అగాధంలోకి పోతాంగా, అవునా కదండి? పోనీ భూమి చివర సముద్రం ఉందండి అని అనుకుంటే, పోనీ అలా అనుకున్న సముద్రంలోకి వెళ్ళిపోతే బతుకుతామా? ప్రమాదమా, క్షేమమా? ప్రమాదమేగా. భూ దిగంతముల నుండి దాని కొనల నుండి పట్టుకొని నేను పిలుచుకొనినవాడా అని చెబుతూ నీవు నా దాసుడవని. మనం ఎవరమండి? దేవునికి మనం ఎవరమే? దాసులు. దాసుడు అంటే ఎవరో తెలుసా? పనివాడు, సేవకుడు. అర్థమైందా? దాసుడు అంటే అర్థమైందా? ఇప్పుడు ఒక ఇంటి యజమానికి 100 మంది దాసులు ఉంటే, ఆ ఇంటి యజమానికి 2 కుమారులు ఉంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడు? కుమారుని ప్రేమించినట్టు దాసుని ప్రేమిస్తాడా? చెప్పాలి మీరు. ప్రేమిస్తాడా? ప్రేమించడు. కుమారుడు కుమారుడే, దాసుడు దాసుడే. కానీ దేవుడు అంటున్నాడు నీవు దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక. అంటే ఉపేక్షించుట అంటే ఏంటి? అంటే విడిచిపెట్టుట, వదిలిపెట్టుట, వద్దు అనుకొనుట, కాదు అనుకొనుట. అదేంటండి? అసహించుకొనుట, విసర్జించుకొనుట. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడో అగాధములోనికి వెళ్ళిపోతున్నటువంటి ప్రమాదపు అంచులకు వెళ్ళిపోయినటువంటి మనల్ని ఆయన ఏం చేశాడండి?
చెయ్యి పట్టుకుని పిలుచుకుని దాసుడవు అని, నువ్వు పన్నుడురా నా కొడుకు కాదు, నువ్వు కూలోడివి నా కొడుకు కాదు అని తృణీకరించక, వద్దనుకోక, కాదనుకోక, విడిచిపెట్టక, మనల్ని అసహించుకోక, మనం చేసిన పనులను బట్టి మనల్ని అసహించుకోక, విసర్జించక. విసర్జించడం అంటే ఏంటి? ఉమ్ము విసర్జిస్తాం, మలమూత్రాలు విసర్జిస్తాం, వాటిని మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తామా? కారణం ఏంటి? అసహ్యం. ఒక్కసారి విసర్జించాక వాటిని చూడం మనం. అందుకే ఉపేక్షింపక అంటే విసర్జించలేదు, అసహించుకోలేదు. మనం చేసిన పనులు లాంటివి. మన బ్రతుకు అలాంటి రోత బ్రతుకు, మన బ్రతుకు అలాంటి నీచమైన బ్రతుకు. అలాంటి నీచమైన బ్రతుకులో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రమాదపు అంచుల్లోకి, నరకపు అంచుల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇక భూమి చివరికి వెళ్ళిపోతున్నాం. ఆయన చేతుల్లో నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం. మనల్ని ఆయన పట్టుకొని దాసుడనని, పనివాడినని, నా కుమారుడు కాదుడు, ఆడు ఎలా పోతే నాకేంటి, ఆమె ఎలా పోతే నాకేంటి అని ఆయన అనుకోలేదు. అనుకోక, విడిచిపెట్టక, వదిలిపెట్టక ఆయన ఏం చేశాడండి? ఏర్పరుచుకున్నానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటుని. సరే బాబు, నీ మంచి మనసుకు చాలా వందనాలు. ఎక్కడో ప్రమాదపు అంచుల్లో ఉన్నటువంటి నన్ను చెయ్యి పట్టుకున్నావు, పిలుచుకున్నావు. నన్ను వద్దనుకోకుండా, కాదనుకోకుండా, నేను చేసిన పనులను బట్టి నన్ను విసర్జించకుండా, అసహించుకోకుండా ఏర్పాటు చేసుకున్నావు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే, అక్కడ మాట్లాడుతున్నాడు ప్రభు, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడంటే, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనల్ని ప్రమాదపు అంచుల్లో నుంచి, మన అసహ్యకరమైన రోతపాత, ఆ భయంకరమైనటువంటి నీచమైన జీవితంలో నుంచి పిలుచుకున్నవాడు, తీసుకొచ్చినవాడు. ఆయన తీసుకురాకపోతే మనం వస్తామా? మనం వస్తామా? మనలో ఎక్కడో చిన్న ఫీలింగ్ కలుగుద్ది అంతే. నేను చేస్తుంది తప్పు, దేవునికి విరోధంగా చేస్తున్నాను, దేవుడు బాధపడతాడు, లేదు ఇది చేయకూడదు అని అనుకుంటే చాలు, ఆయన వచ్చేసి చేయబట్టుకుని తీసుకొచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అరే, నేను ఈ మార్గంలోకి వెళ్ళకూడదు, ఇక ఈ మార్గంలోనే ఉండాలి అని అనుకుని అటు వెళ్ళే అడుగుడి తిరిగితే చాలు, ఆయనని చెయ్యి పట్టుకుని నిన్ను పిలుచుకుని ఏర్పాటు చేసుకుని, దేవుడు పిలుచుకుని ఏర్పాటు చేసుకుని ఏం చేస్తున్నాడంట? తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషి తోడుగా ఉంటే ఎంతకాలం తోడుగా ఉంటారు? భార్య భర్తలు ఇద్దరికి ఒకరికొకరు తోడు కదా. భార్య భర్తతో ఎంతకాలం తోడుగా ఉంటుంది? భర్త భార్యకు ఎంతకాలం తోడుగా ఉంటాడు? తల్లిదండ్రులకు పిల్లలు ఎంతకాలం తోడుగా ఉంటారు? కొంతకాలమే, మరణించేంతకాలం మహా అయితే. అవునండి. అది వాళ్ళ ప్రవర్తన ఫలాలను బట్టి ఆధారపడి ఉంటుంది. మరణించేంత వరకే తోడు. మనం మరణించిన తర్వాత మనం చాలామందిని చూస్తున్నాం, భర్త చనిపోయినా భార్య ఉందిగా, తోడు లేడుగా. ఇప్పుడు భార్య చనిపోయినా భర్తలు ఉన్నారుగా, తోడు లేరుగా. ఎట్టుబడి తడిపోయినోడిని, ఎవరితో పడితే వాళ్ళ పోయినోడిని మనం అయ్యొద్దు. మంచిగా ఉన్న వాళ్ళని తీసుకుందాం వాక్యంలో. మనుష్యుల తోడు ఎంతవరకు? నీ అన్నదమ్ముల తోడు నీకు ఎంతవరకు? వాళ్ళు కూడా కొంతవరకే చేయగలరు, మించి చేయలేరుగా ఎవరు కూడా. నీ రక్త సంబంధికుల తోడు నీకు ఎంతవరకు? లేకపోతే నువ్వు నమ్ముకున్న నీ యజమాని తోడు, నువ్వు పనిచేసే దగ్గర నువ్వు నమ్ముకున్న యజమాని తోడు నీకు ఎంతవరకు ఉంటుంది? నీకు పనిచ్చిన యజమాని తోడు నీకు ఎంతవరకు ఉంటుంది? లేదా ఓ భూస్వాము, ఆస్వాము, ధనవంతుడు, ఆ మనిషిని నమ్ముకునో, ఒక రాజకీయ నాయకుడిని నమ్ముకునో, పేరు ప్రఖ్యాతి పలుకుబడి ఉన్న వ్యక్తిని నమ్ముకుంటే ఎంతవరకు ఉంటుంది? కొంతవరకేగా.
కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎలా ఉంటామండి? అది ఎంతవరకు ఉంటుంది చెప్పాలి? యుగ యుగాలు ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ ఈ జీవితాంతము ఉంటాడు, ప్లస్ అక్కడ నిత్యత్వంలో యుగ యుగాలు కూడా ఆయన మనతో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడువక ఎడబాయక నేను నడిపిస్తాను అని చెప్పే దేవుడు మన దేవుడు. మనల్ని కాపాడడానికి ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన కునిగితే ఇంకేమైనా ఉందా? ఇలా అనేలోపు ప్రపంచం అల్లాకల్లోలం అయిపోతాయి. ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు తోడుగా ఉన్నా, నువ్వు భయపడవద్దు, భయపడొద్దు. ఇప్పుడు మరి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి రెచ్చిపోదామా? వెచ్చరెడిగా బ్రతుకుదామా? చెప్పాలి. తోడుగా వస్తాడా అండి? దేవుడు తోడుగా వస్తాడు. ఎక్కడికంటే అక్కడికి వెళ్తే దేవుడు తోడుగా వస్తాడా? రాడు. ప్రభువా, మరి సంక్రాంతి పండుగనైనా, ఓ హల్లెలూయా, మరి కొత్త సినిమాలు వచ్చినాయి నాయనా, నాకు మరి టికెట్ దొరకడానికి నీ సహాయం కావాలి ప్రభు. మరి రండి నాయన, నాతో పాటు రండి అయినా, నీతో పాటు వస్తాడు రా, బండి వెనకలు కూర్చుని నీతో పాటు వచ్చి నీకు టికెట్ తీసిస్తాడు, నువ్వు వెళ్ళి చూడరా అని చెప్పి సీట్ కూడా తుడిసి శుభ్రం చేసి పెడతాడు. సిగ్గులేని బతుకు. వస్తాడండి అక్కడికి? మరి ఎక్కడికి వస్తాడు? ఏదైనా దేవుడు మెచ్చే ఒక నీతి పని చేస్తే అక్కడికి వస్తాడు, ఓ మంచి పని చేస్తే వస్తాడు. ఎక్కడికంటే అక్కడికి దేవుడు రాడు. దేవుడు తోడుగా ఉంటానన్న వాగ్దానం నాకు వచ్చిందండి. నేను వాగ్దానం, ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి తెలుసా? దేవుడు నాకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళిన తోడు వచ్చేస్తాడా? మరి ఎవరికి తోడుగా ఉంటాడు? ఎవరికి తోడుగా ఉంటాడండి? అది కూడా కావాలిగా. నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు అని చెప్తున్న దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? సుబుద్ధి కలిగిన వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన బుద్ధి ఎలా ఉండాలండి అంటే మంచి బుద్ధి. అంటే మంచి, అర్థండి. ఒక మంచి బుద్ధి మనకుంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్న పరిస్థితులను బట్టి కానీ, మనకన్నా హెచ్చుగా ఉన్నటువంటి వారి స్థితిని చూసినప్పుడు కానీ మనం ఒకవేళ భయపడుతూ ఉంటే ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడొద్దు అంటున్నాడు. సరే, ఈ మాట చెప్తా. దావీదుకి సౌలు భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు ఎవరో? ఆ సమయంలో సౌలు ఎవరో? ఇశ్రాయేలు జనాంగానికి రాజు. దావీదెవడో? ఒక బొడ్డోడు, ఒక వ్యక్తి, సాధారణమైన వ్యక్తి. సౌలేమో మహారాజు. ఇప్పుడు మహారాజుకి సామాన్య మనుషులు భయపడాలా? సామాన్యమైన మనిషికి మహారాజు భయపడాలా? ఇప్పుడు నేను ఉన్నానండి, నేను పిఎం గారికి భయపడాలా? పిఎం గారు నాకు భయపడాలా? మీరు చెప్పాలి. పిఎం నాయన, పిఎం దేవుడు పక్కన పెట్టు. ఇప్పుడు నేనున్నా సామాన్యమైన పౌరుణ్ణి, పిఎంకి నేను భయపడాలా? పిఎం నన్ను చూసి భయపడాలా? మనమే పిఎంకి భయపడాలి, కానీ పిఎం నన్ను చూసి భయపడతాడు. ఎందుకో తెలుసా? నేను సుబుద్ధి కలిగిన వ్యక్తినైతే దేవుడు నాకు తోడుగా ఉంటాడు గనక, దేవుడు నాకు తోడయ్యుండుట ఆ పిఎం చూసి పిఎం భయపడతాడు. హల్లెలూయా. నన్ను బట్టి కాదు, నన్ను చూసి దేవుడు భయపడతాడు. చిన్నపిల్లలు కూడా భయపడరు. నా పర్సనాలిటీ అలాంటిది. కానీ నాతో ఉన్నవాడిని చూస్తే పిఎం కూడా భయం పుడుతుంది. రాజు అయిన సౌలుకు కూడా అదే జరిగింది. దావీదు సుబుద్ధి కలిగి ఉన్నందున దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి సౌలు దావీదుకు భయపడెను అని వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడంటే, ఎందుకు భయపడొద్దు అన్నాడంటే, నేను నీకు తోడుగా ఉన్నాను కనుక నీకే అందరూ భయపడతారు కనుక నువ్వు ఆయన చూసి భయపడొద్దు అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఎవరిని చూసి భయపడాలి? నేను ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని? నా ప్రవర్తన మంచిది కనుక, నా నడవడిక మంచిది కనుక, నాలో ఎలాంటి చెడు ఉద్దేశాలు, చెడు వ్యసనాలు లేవు కనుక, నేను చెడ్డవాడిని కాదు కనుక, ఇప్పుడు నాతో దేవుడు ఉంటాడా ఉండడా? అప్పుడు నేను ఎవరికైనా భయపడాలా? అవసరంలా. అదే చెప్తున్నాడు ప్రభు, నేను నీకు తోడుగా ఉన్నాను కనుక నువ్వు భయపడొద్దు. దేవుడు మనకు తోడుంటే ఆ ధైర్యం వేరుగా ఉంటుంది. ఎవరికంటే భయపడేది. ఎందుకు భయపడాలి? మనం తప్పు చేసామా? వాళ్ళ వల్ల బతుకుతున్నామా? మనల్ని పోషించేదేవడో, మనల్ని నడిపించేదేవడో, మనల్ని కాపాడేదేవడో, మనతో ఉండి మన చెయ్యి పట్టి వెన్ను తట్టి మనల్ని క్షేమంగా జీవింపజేస్తుంది ఎవరు? దేవుడు. మరి మనం ఎందుకు భయపడాలా? గౌరవం ఇవ్వాలి, పెద్దలకు గౌరవం ఇవ్వాలి, గౌరవించాలి. అంతవరకే, భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళే మనల్ని చూసి, మనతో ఉన్నటువంటి యేసుని చూసి భయపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడొద్దు, భయపడొద్దు. దేవుని బిడ్డలారా, మనల్ని చాలామంది వద్దనుకున్నారు, మనల్ని చాలామంది కాదనుకున్నారు, మనల్ని చాలామంది చిన్న చూపులు చూశారు, మనల్ని చాలామంది తృణీకరించారు, మనల్ని చాలామంది చాలా చాలా తక్కువ చేసి నీచంగా చూసి కొంతమంది అసహించుకున్న వారు కూడా లేకపోలేదు. కారణం మన ఆర్థిక పరిస్థితి కావచ్చు, కారణం మన దగ్గర జనబలం ధనబలం లేకపోవచ్చు. ఒకవేళ మనం మంచి వాళ్ళమైతే ఈ బలాలు ఏమందో లేకపోతే మనల్ని చిన్న చూపులు చూస్తారు. మనుషులకి ఏం కావాలండి? ఈ లోకంలో డబ్బు కావాలి, పేరు కావాలి, ఖ్యాతి కావాలి. డబ్బు ఉంటే ఎవడు ఏం చేసినా పర్వాలా, ఆడు చాలా గొప్పవాడు. డబ్బు లేకపోతే ఆడు ఏ తప్పు చెప్పినా పర్లా, ఆడు విలువ లేనోడు. అవునా కదా? అందరూ మనల్ని ఉపేక్షించారు. అమ్మా అర్థమైందా బిడ్డలారా? మనల్ని అందరూ ఉపేక్షించారు, వద్దనుకున్నారు, కాదనుకున్నారు. కొంతమంది అసహించుకున్న వారు కూడా ఉన్నారు. దావీదుని సొంత ఇంట్లోనే విలువ లేకుండా చూశారండి. తండ్రి కూడా సమయాలు వచ్చేవా, నీకు కొడుకులు వీళ్ళేనా, ఇంకెవరైనా ఉన్నారా? దేవుడు వీళ్ళ ఎవరో కాదు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు, నేను ఏర్పాటు చేసుకున్నాడు ఇంకొకడు ఉన్నాడు, వాడిని పిలుచుకురా అంటున్నాడు. ఇంకెవరైనా ఉన్నారంటే ఆడొద్దులేనే, వీళ్ళు చూడండి అంటున్నాడు. మీకు అర్థమైందా? అంటే నిజమేనండి, నాకు ఇంకో కుమారుడు ఉన్నాడు అని చెప్పుకుంటున్నాడా? ఎందుకని? ఆడి దగ్గర పర్సనాలిటీ లేదు, దావీదు దగ్గర పర్సనాలిటీ లేదు. అది చిన్న పిల్లడు. వీళ్ళందరూ ఏంటి, మంచి పర్సనాలిటీ ఉన్నవాళ్ళు, మిలిటరీ ఉద్యోగం చేస్తున్నారు. అర్థవుతుందంటే ఆర్మీలో ఉన్నారు, మిలిటరీ ఉద్యోగస్తులు, వీళ్ళు సంపాదిస్తున్నారు. మీ పెద్ద బాయ్ ఏం చేస్తున్నాడు? మిలిటరీ అండి. రెండో వాడు మిలిటరీ, 7 కొడుకులు మిలిటరీ అండి. మరి 8వ వాడు ఆడతాడే, గొర్రెలు కాసుకుంటున్నాడు. విలువలేని జీవితం, ఉపేక్షించబడిన జీవితం దావీదుది. అయినా దావీదు అరణ్యములో ఒంటరిగా ఉన్నా కూడా దేవుణ్ణి స్తుతించాడు. మనుషులు చూస్తే నేను స్తుతిస్తాను కాదు, మనుషులు లేకపోయినా స్తుతిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఉన్నారా, మనుషులు లేరా కాదు, మనతో దేవుడు ఉన్నాడా లేదా, నా పక్కన దేవుడు ఉన్నాడు, నా ఆరాధన దేవుడు అంగీకరిస్తాడని దేవుణ్ణి మనం స్తుతించటం, ఆరాధించటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరణ్యంలో ఉన్నవాడిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడండి? అంతఃపురంలో పెట్టాడు. పచ్చ గడ్డి మీద పడుండేవాడు. ఆ గొర్రెలు మేపుతూ గడ్డిలోనే పడుకుంటాడు కదండి, అలాంటి వాడిని తీసుకెళ్ళి పట్టు పరుపుల మీద పడుకోబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలకి తుండు కట్టుకునేవాడు పాగలాగా, ఒకవేళ ఎండుంటే తగలకుండా. ఆ తలకి ఏం పెట్టాడు? కిరీటం పెట్టాడు.
ఇవన్నీ దేనికి? అంత మాత్రమే కాదు, గోలియాతు ముందు నిలబడాల్సి వస్తే ధైర్యంగా నిలబడేలాగా నిలబడ్డాడు. కారణం ఏంటి తెలుసా? దావీదుకి ఒకటే ధైర్యం. ఆడు గొలియాత్ అయితే ఏంటి, సింహం అయితే ఏంటి, ఎలుగుబంటి అయితే ఏంటి, ఎవడైతే నాకేంటి, నాతో జీవము గల దేవుడు ఉన్నాడు. ఆ ధైర్యం కొన్ని కోట్ల రెట్ల బలాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో ఒక మనిషి అండగా ఉంటేనే కొండంత బలం ఉండే నాకంటే, మరి సాక్షాత్తు సృష్టికర్తే నాతో ఉంటే మరి నాకెంత బలం ఉండాలి, నాకెంత ధైర్యం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొలియాతుని ఒక దెబ్బకేసాడు. అక్కడ గొలియాతు ముందు నుంచోడానికి కూడా సౌలు గడగడలాడిపోతున్నాడు. ఈ సైన్యం అంతా గడగడలాడిపోతున్నారు. వాడు అలాంటి వాడు, మరి దైనా వాడు అలాంటి వాడు. ఇప్పుడు ఈ పైన బాబు పిల్లలు ఆడుకుంటూ బంతి పడిపోయిందండి, బంతి పడిపోయింది, కొంచెం బంతి తీయండి. మనం ఏం చేస్తాం? ఆ బాల్ తీయాలంటే ఇప్పుడు నిచ్చిన తెచ్చుకోవాలి, వెళ్ళి మనమైతే నిచ్చిన తెచ్చుకోవాలి. ఆడైతే ఇలా పెట్టి తీసి ఇదిగో అని ఇచ్చేస్తాడు, అంత ఎత్తాడు. అర్థమైందా? అంత ఎత్తు. అలాంటి మనిషాడు, అలాంటి ఆకారం. అందరూ భయపడుతుంటే చిన్న పిల్లోడు, 17 సంవత్సరాల చిన్న పిల్లోడు భయపడలా, ఆడి ముందు నుంచున్నాడు. ఆడితో పోటాపోటీగా మాట్లాడుతున్నాడు. రే ఏంట్రా, ఏం చూసుకుని నీకు ధైర్యం అంటే, జీవము గల దేవుని పేరట ఈరోజు నేను నిన్ను వేసేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో ఉంటే వచ్చే ధైర్యం వేరండి. దేవుడు మనతో లేనప్పుడే పిరికోడ్లాగా మనం ప్రవర్తించాల్సి వస్తుంది. కారణం, దేవుడు లేడు కదా, ధైర్యం ఉండదు. మరి ఎప్పుడు దేవుడు ఉంటాడు? సుబుద్ధి కలిగి ఉంటే ఉంటాడు దేవుడు. అప్పటి నుంచి కూడా సౌలు దావీదు మీద అసూయపడ్డాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అన్న మాట అర్థమైందో సౌలు భయపడడం ప్రారంభించాడు దావీదుకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును. సౌలు తరుముతా ఉన్నాడు. దిగులు ఉంటుందా లేదా? అరే నేను చేసిన తప్పేంటి? సౌలు గారు నన్ను చంపడానికి చూస్తున్నాడు కదా, నన్ను తరుముతున్నాడు కదా, నేను చేసిన తప్పేంటి? నేను చేసిన పొరపాటు ఏంటి? నేను ఎప్పుడు చెడుగా ప్రవర్తించలేదే, ఎప్పుడు రాజ్యాన్ని గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు, రాజుగారి గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు, నేను ఎక్కడా కూడా చెడ్డ సమాచారం చెప్పలేదు, ఆయన్ని బ్యాడ్ చేయాలని ఎక్కడ చూడలేదు, నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నాడు అని దిగులు పడుతూ ఉంటుంటే, నువ్వు దిగులు పడొద్దు అని ఓదార్చేవాడు మన దేవుడు. సొంత కొడుకైన అబ్షలోము కూడా ఒకనొక సందర్భంలో దావీదును చంపాలని చూస్తుంటే దావీదు కొడుకుని చంపలేక కాదు, అక్కడ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు. ఏంటి ప్రభు, నా కొడుకే నన్ను చంపాలని చూస్తున్నాడు ఏంటి అనుకున్నప్పుడు దిగులు ఉందా లేదా? అది దిగులే కదా. ఎందుకని? మా నాన్న తన తర్వాత రాజ్యం అదిగో మా అన్నకి ఇచ్చేస్తాడేమో, మా తమ్ముడికి ఇచ్చేస్తాడేమో, కాదు నేను మా నాన్న చంపేసి నేనే రాజునైపోతా అని ఆడే కొంతమందిని డబ్బులు ఇచ్చి పోగేసుకుని, నా పేరు చెప్పి జయగొట్టండ్రా, యువరాజు గారికి జయగొట్టండ్రా అని ఆడే రాజు అయిపోయాడు. రాజు అయిపోతే అయిపోయాడులే, పోన్లే నా కొడుకే కానీ మెలకుండా కామ్గా ఊరుకున్నాడు దావీదు. అయితే దావీదుని చంపేస్తేనే మంచిది, లేకపోతే ఈరోజు కాకపోతే రేపొద్దునన్న రోజు నేను నా మీదకి వచ్చేస్తాడు అని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే దావీదు చంపలేక, దావీదు తలుచుకుంటే అబ్షలోము గంట బ్రతకడండి, నా కొడుకేగా పోనీలే అని వాడు చంపుతాకు వస్తుంటే తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. ఒకడు అంటాడు అబ్షలోముతో, ఎరా బాబు, మీ నాన్న తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు అంటే నీకు భయపడిపోయి పిరికోడైపోయాడు అనుకుంటున్నావా? ఓరే, మీ నాన్న యుద్ధానికి వస్తున్నాడని తెలిస్తే సింహపు గుండె వంటి గుండె కలిగిన రాజులు కూడా గుండె ఆగి చచ్చిపోతారు, వస్తున్నాడంటేనే చచ్చిపోతారు. అలాంటోడు మీ నాన్న, అలాంటోడు మీ నాన్న, నువ్వు కుదురుగా ఉండు, జాగ్రత్త అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి దిగులు ఉన్నప్పుడు కూడా అంటున్నాడు, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తా. నీకున్న పరిస్థితుల వల్ల, నీకున్న సమస్యల వల్ల, నీకున్న ఇబ్బందుల వల్ల, నీకున్నటువంటి ఆర్థికపరమైన ఆరోగ్యపరమైనటువంటి ఆ సమస్యల వల్ల నీకు అనేక రకంగా చాలా బలహీనమైపోతూ దిగులు పడుతున్నావేమో,
కృంగిపోతున్నావేమో, నీరసిల్లిపోతున్నావేమో, నిరాశ చెందుతున్నావేమో, నిస్పృహలోకి వెళ్ళిపోతున్నావేమో, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దిగులు పడకు, నేనే నిన్ను బలపరుతును. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సహాయము చేయువాడను నేనే, నీకు సహాయము చేయవాడను నేనే అంటున్నాడు. నీ పరిస్థితులన్నింటిని బట్టి నువ్వు దిగులు పడుతున్నప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూస్తే మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని యొద్ద నుంచి. నాకు సహాయము దేవుని యొద్ద నుంచే వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటాడు, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. చాలామంది మనకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు సహాయం చేస్తారేమో, వీళ్ళు సహాయం చేస్తారేమో, వాళ్ళు ఏమన్నా కొంచెం సర్దుతారేమో, వీళ్ళు ఏమన్నా కొంచెం ఆదుకుంటారేమో అని మనుషుల వైపు చూస్తూ ఉంటాం. మనుషులే తెచ్చిస్తారు, కానీ ఎప్పుడో తెలుసా? మనం ఆయన వైపు చూస్తే ఆయన వాళ్ళని పంపిస్తాడు, వాళ్ళ ద్వారా మనకి సహాయం అందుతుంది. కనుక సహాయము చేయువాడను నేనే అని ప్రభువు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటున్నాడు, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. దక్షిణ హస్తంతో ఆదుకుంటాడు. ఆయన దక్షిణ హస్తం అంటే ఏంటి? కుడి చేయి. దేవుని కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కుడి చేతిలో ఏముంటాయండి? నిత్య సుఖములు కలవు. ఆ విషయం ఎరిగినటువంటి యాకోబు, అయ్యా వీడు నీ కుడి చేతి పుత్రుడుగా ఉండినట్లుగా నీ కుడి చేతిలో పెట్టుకో ప్రభువా అని పేరు పెట్టాడు, బెన్యామీన్ అని. ఇక మనకు తెలుసు, మనం అంతకుముందు కూడా చెప్పాం, బెన్యామీను ఎలాంటాడు, ఎంతలాగా దీవించబడ్డాడు. ఒక్కసారి ఆయన చేతిలోకి వెళ్తే, ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన సన్నిధి భాగ్యం కావాలని కోరుకుంటే ఎంతలాగా ఆశీర్వాదం ఉంటుందో తెలుసా? చాలామంది ఆ విషయం తెలియక ఆయన సన్నిధికి రావడానికే ఇష్టపడరు. అబ్రహాము ఇష్మాయేల్ని విడిచిపెట్టే సమయం వచ్చినప్పుడు ఒకటే ఒక ప్రార్థన చేస్తాడు. అబ్రహాం ఏమంటాడు తెలుసా? అయ్యా ఇష్మాయేలుని నీ సన్నిధిలో బ్రతుకును అనుగ్రహించు అంటే, వాడు నీ సన్నిధిలో ఉంటే చాలు ప్రభు, వాడు ఎక్కడున్నా పర్వాలేదు, నీ సన్నిధిలో ఉంటే చాలు అంటే ప్రభు అంటాడు, ఇష్మాయేలును గురించి నీవు చేసిన మనవి నేను విన్నాను. ఇదిగో వాడు ఒంటరి వాడిగా ఉండడు, అనాథగా ఉండడు, 12 మంది కొడుకులు పుడతారు, 12 మంది రాజులే అవుతారు అని చెప్పాడు. ఇప్పుడున్న గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఇష్మాయేల్ సంతానమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా బాత్రూమ్ కూర్చునేది ఉంటుంది కదా, అది కూడా బంగారంతో చేయించుకునే వాళ్ళు ఉన్నారంట. మరి ఏం చెప్తాం, అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. కానీ అబ్రహాం ఏమని ప్రార్థన చేశాడు? నీ సన్నిధిలో బ్రతికే భాగ్యం ఇస్తే చాలు ప్రభువా అన్నాడు. ఆ సన్నిధి భాగ్యం యొక్క విలువ తెలియక మందిరానికి రారు. మందిరానికి రావాలంటే ఆడికి లంచాలు ఇవ్వాలి, ఆడి బతిమలాడాలి, బాబో నానా తిప్పబడాలి. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటాడు, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే నన్ను ఆదుకుంటుంది అంటాడు. నీ దక్షిణ హస్తమే నాకు విజయాన్ని కలగజేస్తుంది అని భక్తుడు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట ఏమంటుంది తెలుసా? 118వ కీర్తన 16వ వచనంలో, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. ఆయన దక్షిణ హస్తం ఏం చేస్తుంది? సాహస కార్యాలు చేయగలదు. ఆయన దక్షిణ హస్తం నిన్ను ఆదుకుంటుంది. ఆయన ముఖకాంతి నిన్ను కాపాడద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట 11వ వచనం చదువుకుందాం. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదరు. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థితిని చూసి చాలామంది నీ మీద కోపపడ్డారు, చాలామంది నీ మీద చిరాకు పడ్డారు, చాలామంది నిన్ను నానా మాటలన్నారు. నువ్వు చేసిన తప్పేమీ లేదు, కానీ వాళ్ళు నీ మీద కోపించారు. రాసి పెట్టుకో, నువ్వు గనక సుబుద్ధి కలిగి జీవిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు.
ఇతరులే నిన్ను చూసి భయపడేలాగా చేస్తాడు. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆయన దక్షిణ హస్తంతో నీకు సహాయాన్ని పంపుతాడు, సాహస కార్యాలు నీ పట్ల చేస్తాడు. ఇంకొక మాట, నిన్ను కోపపడిన వారు ఉన్నారు చూడు, నిన్ను చూస్తేనే పళ్ళు కొట్ట 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 పొట్ట 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 కురుగుతారు. వాళ్ళందరూ సిగ్గుపడి విస్మయం పొందుతారు. యోసేపును చూసి వాళ్ళ అన్నయ్యలు ఏం చేశారండి? కోపడ్డారు లేదా? ఏంట్రా నువ్వు మా మీద లీడర్ అయిపోతావా? ఆహా, నువ్వు బాగా నుంచుంటావా, మేము పడుకుంటావా, నీ దగ్గర సాగిలి పడతావా, నీ మోచేతి నీళ్ళు తాగుతావా? కొట్టారు. తండ్రి ఏమో అన్నయ్యలు గొర్రెలు మేపడానికి వెళ్ళారు, నాన్న మందరం మేపడానికి వెళ్ళారు, వాళ్ళు అలసిపోయారు, 2-3 రోజులు అయింది రావట్లేదు, వాళ్ళు తీసుకున్న ఆహార పదార్థాలు అయిపోయి ఉంటాయి, ఇదిగో ఈ ఆహార పదార్థాలు తీసుకెళ్ళి ఇవ్వంటే అదిగో అంత దూరంలో చూశారండి. కూర్చున్నారు ఒక దగ్గర. మనోడేంటి, తండ్రి ఏ ప్రాంతానికి చెప్పాడో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో లేరు. గొర్రెలు మేపుకునే వాళ్ళు ఒక దగ్గర ఉంటారు కదండి, అలా మేపుకుంటూ వెళ్ళిపోతారు. ఆ ప్రాంతంలో కనపడలా. ఒక మనిషిని అడిగాడు, అయ్యా ఇక్కడ మందలు మేపుతూ ఎవరైనా వచ్చారా? ఒక 10 మంది ఉంటారు, వచ్చారా అంటే, నిన్న మేపారయ్యా, ఈరోజు పలానా ప్రాంతం వెళ్ళిపోయారు, వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అంటే, అవునా అని అడిగి, ఏది తండ్రి చెప్పిన చోట లేకపోయినా తిరిగి ఇంటికి వెళ్ళిపోయి, డాడీ నువ్వు చెప్పిన చోట లేరు డాడీ అని చెప్పకుండా అడిగి కనుక్కుని వాళ్ళకి అన్నం ఎలాగైనా ఇవ్వాలి అని, భోజన పదార్థాలు అందించాలని కడుక్కుని వెళ్తుంటే ఇదిగో అంత దూరంలో చూశారండి. చూసి రే ఆ వస్తున్నవాడు కళ్ళకనే వాడే కదా, మన తమ్ముడు అని చెప్పలేదండి. వాడు వస్తున్నాడు మన తమ్ముడే యేసుపేగా అనలా. రే ఆ కళ్ళకనే వాడే కదా వస్తున్నాడు. అడేమన్నాడరా, మనం అందరం అడిగి బానిసనం అవుతామా? రే అనేసేద్దాంరా, ఆయన చంపేసి ఇదే అనుకూల సమయం, ఇంటి దగ్గర ఉంటే చంపలేం, ఇప్పుడు చంపేసి దారిలో మృగం చంపేసింది అని చెప్దాం అని ప్లాన్ చేశారండి. అక్కడి నుంచి ఇక్కడికి అన్నం అదేమో ఇక్కడ బాగోరు అన్నం తీసుకొస్తుంటే వీళ్ళు ఏమైనా చంపాలని ప్లాన్ చేశారు. మరి ఎంత కోపం ఉంటే అని చంపాలని చూస్తారు. సరే చివరికి మళ్ళా చంపేటి మనకెందుకు, ఆడ రక్తం మన మీద వస్తుంది ఎందుకులే, ఆ దోషం మనకొద్దు, ఈ నమ్మేద్దాం అని నమ్మేశారు. కోపంతోనేనా? ఒకనొక దినం వచ్చింది, వెంటనే జరగల 13 సంవత్సరాల తర్వాత. ఎన్ని సంవత్సరాలు అండి? 13 సంవత్సరాల తర్వాత. 13 సంవత్సరాలు అంటే ఎంతసేపు అండి? టక 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 తిరిగిపోయాయి. హల్లెలూయా. ఈ లోపల కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు అన్నీ పడ్డాడు. చాలా భయంకరమైన క్షోభ అనుభవించాడు. కానీ ఎక్కడ దేవుణ్ణి విడిచిపెట్టలా, తన సుబుద్ధిని మానివేలా మంచి బుద్ధితో ప్రవర్తించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. దేవుడు అమాంతంగా గంట వ్యవధిలో ఒక దెబ్బకు లేపి తీసుకెళ్ళి రాజు తర్వాత రాజు స్థానంలో పెట్టాడు. కరువు వచ్చింది, ప్రపంచం అంతా కరువు వచ్చింది. ఈ కోపడ్డారే, వాళ్ళు సంచి వేసుకుని వచ్చారు. దేనికి? అయ్యా నీ దండం పెడతాం, అన్నం ఇస్తారా, గింజలు ఇస్తారా, నీ దండం పెడతాం. బతుకుని అడుగుని అన్నం కొనుక్కెళ్ళడానికి వచ్చారు, ధాన్యం కొనుక్కెళ్ళడానికి వచ్చారు, గోధుమలు కొనుక్కు వెళ్ళడానికి వచ్చారు. దాన ధర్మంగా ఏం కాదు కానీ కొనుక్కెళ్ళడానికే వచ్చారు. కానీ మేము డబ్బులు ఇస్తాం, ఒక గింజలు అంటే ఎవడో, మీకు అర్థమైందా? ఎవడో బతికినాడి ప్లీజింగ్ చేస్తే ఇస్తాడు. ఒక్కనొక దినం వచ్చింది, వచ్చి ఏం చేశారండి? సాగిలపడి నమస్కరించారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడు యోసేపు ఎలా ఉన్నాడు? ఇలా ఉన్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారు? సాగిలపడి నమస్కరించారు. దేవుడు చూపించిన కళ నెరవేరిందా? అనయా నా పని ఒకటే నుంచుంది అన్నయ్య, మీ చుట్టూ పనులన్నీ పడుకుని అన్నయ్య, దాని ఎదురు పడిపోయినాయి అన్నయ్య అంటే, ఏంట్రా నువ్వేమో మమ్మల్ని ఏళ్తావా, మేము నీకు సాగిలిపడి నమస్కారం చేసి నీ కింద నీ చేతి మోచేతి నీళ్ళు తాగుతావా అన్నారు. జరిగిందా లేదా? నా దేవుడు చూపించిన కలైనా, చూపించిన దర్శనమైనా, ఇచ్చిన వాగ్దానమైన వాటి కాలమందు నెరవేరి తీరుతుంది. హల్లెలూయా. అప్పటి వరకు
ఆయన హెచ్చించేంత వరకు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్సు కలిగి నువ్వు జీవిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే, చూపించిన ప్రతి దర్శనం, కళ, ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చబడద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానము వాటి కాలమందు అవి నెరవేరుతాయి. వాటి కాలమందు నెరవేరుతాయి. నువ్వు అనుకున్న సమయంలో నెరవేరదు. దేవుడు ఆ వాగ్దానం నెరవేరడానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలంలోనే అవి నెరవేరి తీరుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఏమని తెలిసింది? అతడే యోసేపు అని తెలిసింది. సిగ్గుతో తల దించుకున్నారు లేదా? చెప్పాలి. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుతో విస్మయమొందుతురు. యోసేపు జీవితంలో జరిగింది, రేపు నీ జీవితంలో కూడా జరగబోతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు, సుబుద్ధి కలిగి జీవించు. ఎవరిని ఏమి అనొద్దు, ఎవరినేమనొద్దు. దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. అతడు పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు యోసేపుకి. జైల్లో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. నడిపించాడా లేదా? ప్రతి సమయం ముందు దేవుడు తోడుగా ఉండి నడిపించాడు. తన ఒంటరి జీవితంలో దిగులు పడకుండా అతన్ని బలపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందును బట్టి అంత ఖ్యాతి ఇచ్చాడు చెప్పనా? ఎందును బట్టి అంత ఖ్యాతి వచ్చిందో చెప్పనా? యోసేపుకి సడన్గా అంతలాగా ఎందుకు హెచ్చించాడు చెప్పనా? దేవుడు హెచ్చించడానికి ఆయనే డిజైన్ చేసిన ఒక విషయం ఉంటుంది. ఆ విషయాన్ని బట్టి హెచ్చిస్తాడు. అదేంటి చెప్పనా? కృపావరం. చెప్పండి, కృపావరం. యోసేపుకున్న కృపావరం ఏంటి చెప్పండి? కళల అర్థం చెబుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కళల భావము చెప్పే, అర్థం చెప్పే కృపావరాన్ని యోసేపుకు దేవుడే ఇచ్చాడుగా. ఇప్పుడు ఆ కృపావరం ద్వారా దేవుడు హెచ్చించాలా. హెచ్చించాలంటే ఏం చేయాలి? ఎవడైనా ఒకడికి కళ రావాలి. కానీ సామాన్య మనుషులకి కళ వస్తే, భావాన్ని అర్థం చెబితే ఉపయోగం ఉండదు. అందుకే ఆ దేశపు రాజుకే కళ వచ్చేలాగా చేశాడు. ఆ కళభావం ఆ దేశంలో ఎవ్వడూ చెప్పలేనట్లు గూఢార్థంగా కళనిచ్చాడు, కళ చూపించాడు. అందరినీ పిలిచాడు. వీడు శకుని గారిని, మంత్రగారిని, వాళ్ళని, ఈళ్ళని అందరినీ పిలిచాడు. నాకు ఈ కళ్ళు వచ్చినాయి, 2 కళ్ళు వచ్చినాయి. దాని అర్థం ఏంటంటే, మరి అది రాజా, ఓ హలో, ఓ మరి అంటే అది అదే అది ఒరే ఏదిరా అంటే అదే అండి, అదే. రే చంపేస్తానేమనుకుంటున్నారు, ఇన్ని సంవత్సరాలు పడి తింటున్నారు, నా ఆస్థానంలో పడి కలుస్తే భావం చెప్పరా మీరు? అదే అదే ఏదిరా అది అంటే అది మాకు అర్థం కావట్లేదు అని చెప్పారు. ఎందుకురా మీకు తిండి పెట్టడం దండగరా, మీకు తిండి పెట్టడం దండగ మీకు అన్నాడు. అని ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు చెప్తారు ఈ కళకు భావం? నాకు నిద్ర పడతలే ఈ కళ వచ్చిన కాడి నుంచి, నా మనసులో లేదు, హృదయం అంతా కలిసి వేస్తుందంటే. అప్పుడు కూడా అన్నాడు, అయ్యా నన్ను మొన్న జైల్లో వేసారుగా, నేను తప్పు చేశానని. అప్పుడు నాకు కళ వచ్చింది. నా కళ భావం ఎలా చెప్పాడు అలాగే జరిగింది. నాతో పాటు మీకు భోజనం వడ్డించేవాడిని కూడా జైల్లో వేసారుగా, ఆడికి కళ వచ్చింది. ఆడికి చెప్పాడు, ఆడికి ఎలాగైతే అర్థం చెప్పాడో అలాగే జరిగింది, నాకెలాగ అర్థం చెప్పాడో అలాగే జరిగింది. కళల భావం చెప్పడానికి అతను దేవుని ఆత్మ కలిగిన వాడండి. అంటే ఎవర్రా? యోసేపు అని జైల్లో ఉన్నాడండి. మరి ఎంతకాలం చెప్పలేదు ఏంట్రా? ఇప్పుడు గుర్తొచ్చింది రాజా, క్షమించండి రాజా అంటే, పిలవండి. దేవుడు నీళ్ళు పెట్టిన కృపావరాన్ని ఎందుకు పెట్టాడు తెలుసా? ఆ కృపావరాల ద్వారా దేవుడు నిన్ను హెచ్చించబోయే సమయం రాబోతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పానదాయకుడికి భక్షకారునికి ఇద్దరికీ భావాలు చెప్పాడు, కానీ హెచ్చించబడలా. ఎవరికి తెలియలా, వాళ్ళిద్దరికీ తెలుసు. కొన్నిసార్లు నీలో ఉన్న కృపావరం వాడబడినప్పుడు, నువ్వెవరైనా వింటున్నా, నీవెవరైనా నీలో దేవుడు పెట్టినటువంటి ఆ కృపావరం వాడబడినప్పుడు అది ఎవరికి తెలియకపోవచ్చు. ఒకానొక సమయం రాబోతూ ఉంది, అదే కృపావరాన్ని వాడుకుని దేవుడు నీ ద్వారా జరిగించి అనేకులకు దానిని బయలుపరిచి నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయము
దగ్గరలోనే ఉందని ప్రభు చెప్పంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీలో కృపావరాలు పెట్టింది ఊరినే కాదు నాన్న, నిన్ను హెచ్చించటానికి. నువ్వు అనుకున్నావు ప్రభు మరి నేను నువ్వు ఇచ్చిన తలాంతులు వాడుతున్నాను ప్రభువా, చాలామంది దగ్గర మరి దేవుడు నువ్వు కార్యం చేసావు ప్రభువా, కానీ ఎవడో నన్ను పడుచుకోవట్లే ప్రభువా, ఎవరో మన దగ్గరికి కూడా రారు ప్రభువా. వాళ్ళు పానదాయకులు, భక్ష్యకారులు. ఒక దినం రాబోతుంది, రాజులు నీ ఎదుటికి రాబోతూ ఉన్నారు నీ యొద్దనున్న కృపావరాన్ని బట్టి. అధికారులు నీ యొద్దకు రాబోతూ ఉన్నారు నీ యొద్దనున్న కృపావరాన్ని బట్టి. పాలకులు నీ యొద్దకు రాబోతూ ఉన్నారు నీ యొద్దనున్న కృపావరాన్ని బట్టి. దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. భూ దిగంతముల నుంచి చెయ్యి పట్టుకుని పిలుచుకుని, అరే దాసుడివి దాసురాలివి అని నిన్ను ఉపేక్షించక నిన్ను ఏర్పాటు చేసుకుని, ఆయనే నీకు తోడుగా ఉండి, నువ్వు భయపడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నువ్వు దిగులు పడొద్దు, నేను నీకు బలాన్ని అనుగ్రహిస్తాను, అసలు నా దక్షిణ హస్తం నా కుడి చేత్తోనే నిన్ను పట్టుకుని కార్యాలు నీ పట్ల నేను చేస్తాను, భీకరమైన కార్యాలు నా కుడి చేత్తో పట్టుకుని నేను చేస్తాను అని చెప్పి నీ మీద కోప్పడిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు సిగ్గుతో తల దించుకునే రోజు నేను నీకు చూపిస్తాను అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ జరగాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనము ఆయన యందు యోసేపుకి ఎందుకు తోడుగా ఉన్నాడంటే, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, పరిశుద్ధత కొరకు ప్రయాసపడినవాడు, పరువు పోయిన పర్వాల పరిశుద్ధత పోకూడదు అని బ్రతికినవాడు. దావీదుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? సుబుద్ధి. ఎన్ని విషయాల్లో? దావీదు అన్ని విషయముల యందు సుబుద్ధి కలిగి జీవించాడు. ప్రతి విషయం, ఒకటి కాదు రెండు కాదు, ప్రతి విషయంలో సుబుద్ధి కలిగి జీవించిన వాడు దావీదు. అందుకనే దేవుడు తోడుగా ఉన్నాడు కనుక భీకరమైన కార్యాలు వాడి ద్వారా ప్రభువు చేయించాడు. అంత మాత్రమే కాదు, ఉన్నతమైన స్థానంలో ప్రభువు వారిని నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. దావీదు పరిపాలించిన 40 సంవత్సరాలు యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు, కానీ దేశంలో ఎక్కడా కరువు రాలేదో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న రాజ్యంగా ప్రారంభించబడింది, మహా సామ్రాజ్యం అయింది. ఇదిగో నీ సేవ చిన్నగా ప్రారంభించబడవచ్చు. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు నీతో? నీ సేవ చిన్నగా ప్రారంభించబడి ఉండొచ్చు, కొద్ది మందితోనే ప్రారంభించబడి ఉండొచ్చు. ఒక వ్యక్తే కావచ్చు, ఇద్దరే కావచ్చు, ముగ్గురే కావచ్చు, 10 మంది కూడా నీ సేవలో లేకపోవచ్చు. దేవుడు చెప్పుకున్న మాట నేను చెప్తున్నా. ఇదిగో నీ సేవను ప్రభువు మహావృక్షంగా చేయబోతూ ఉన్నాడు. గొప్ప సామ్రాజ్యంగా దావీదు రాజ్యాన్ని విస్తరింపజేసినట్లు ఇదిగో ప్రపంచ నలుమూలల నీ సేవను ప్రభు విస్తరించబోచున్నాడు. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. దిగులు పడకో, నువ్వు భయపడకో. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తము చేత సాహస కార్యాలు చేయబోతూ ఉన్నాడు. పరాక్రమము గల బలజుడ యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు నువ్వు గానుగ చాటును దాక్కుని ఉండవచ్చు, కేవలం గోధుమలు దుల్లగొట్టుకుంటూ ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఉండవచ్చు. నువ్వెవరికి కనిపించకుండా దాక్కున్న చోట్ల నువ్వు ఉన్న దేవుడు నిన్ను వెతికి వచ్చి నిన్ను బయటికి తెచ్చి ఆయన మహిమైశ్వర్యాన్ని నీలో పెట్టి ఆయన బోర్రగా నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. దివిటిగా వెలిగించి వాడుకోబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనమందరం ఎలా బ్రతకాలండి? పరిశుద్ధత కలిగి జీవించాలి. 2, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. 3, సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి జీవిస్తే దేవుడు మనకు తోడుగా ఉండి మన పట్ల భీకరమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరం కూడా దేవుడు మన పట్ల భీకరమైన కార్యాలు జరిగించునుగాక, దేవుడు మనకు తోడుగా ఉండునుగాక, మనము సుబుద్ధి కలిగి జీవించుటకు ప్రభువు కృప మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా.